ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గాజా మీద అటాక్స్ చేస్తుంది. చాలా మంది చనిపోయారు. అటు ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ మీద ఇవాళ కూడా అటాక్ చేసింది. అంటే ఏంటి వార్ ఇది? ఆగుతుందా లేదా? అక్కడ ట్రంప్ ఏమో నేను ఆపుతాను అది ఇది అని పెద్ద మాటలు చెప్తున్నారు గానీ ఆగే ఆహ్, పరిస్థితే కనపడట్లేదు. ట్రంప్ ఆపుతానని అంటున్నాడు కానీ, ఆయన ఇంకొకటి ప్రమాదకరమైన స్టేట్మెంట్ చేశాడు. హ్మ్. ఆయన ఏమందంటే గాజాలో ఉండేటువంటి వాళ్ళెవరైతే పాలెస్టీనియన్స్ ఉన్నారో, హ్మ్. వాడిని నేను భిన్న దేశాల్లో అకామిడేట్ చేస్తా. ఓకే. ఆ ప్రాంతాన్ని నేను నా ఆధీనంలోకి తీసుకొని, అక్కడ ఉండేటువంటి వనరులు, అక్కడ ఉండేటువంటిది తాను అంటే ఏమిటి ఆ పాలస్తీనియా దేశం అనేది ఉండకూడదనేది ఇజ్రాయిల్ కోరిక. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే కోరిక. వాళ్ళని కాపాడుతాను, ఆ దేశాన్ని రికగ్నైజ్ చేస్తాం, పాలస్తీనియాకి ఉద్దేశం ఉంది అనేది మేము రికగ్నైజ్ చేస్తామనడం వేరు. అక్కడ యుద్ధం ఆపమంటున్నాడు. యుద్ధం ఆపమన్న వాడు వాళ్ళు రికగ్నైజ్ చేయాలి, ఈ మొత్తం హింస ఆగిపోవాలి, ఈ యుద్ధం ఆగిపోవాలి అంటున్నవాడు అక్కడ ఉన్న పాలెస్టీనియన్స్ను కాపాడుతాము అనేది వాళ్ళకు అక్కడ కొన్ని హక్కులు ఉన్నాయి, పాపం దేశం వాళ్ళది అని అనాలి కదా. అట్లా అనడం లేదు. అక్కడ మిగిలిన పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వేరే దేశాల్లో అడ్జస్ట్ చేస్తాను. ఇజ్రాయెల్కి ఏంటంటే పాలెస్టీనియా అనే దేశమే ఉండకూడదని, దాన్ని పూర్తిగా మ్యాప్ మీద తుడిచిపెట్టాలి. కనుక వాళ్ళు పిల్లల్ని చంపుతున్నారు హాస్పిటల్స్ మీద. తర్వాత పాపం ఆకలితో ఉన్నవాళ్ళు అక్కడ ఏదైనా ఫుడ్ సప్లై, తర్వాత ఎవరైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేస్తున్నా అక్కడ కూడా ఫైరింగ్ చేస్తున్నారు. అంటే సివిలియన్స్ని చంపుతున్నారు, పెద్ద ఎత్తున సివిలియన్ చంపుతున్నారు. ఆ పిల్లల్ని చంపకూడదు, హాస్పిటల్లో పేషెంట్స్ చంపకూడదు. అంటే మానవత్వం, ఒక మినిమం మానవత్వం అది కూడా లేకుండా వాళ్ళు ఏంటంటే వాడికి ఒకే ఒక నిజానికి ఇజ్రాయిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ జ్యూసు, వీళ్ళు హిట్లరు కింద సఫర్ అయిన వాళ్ళు కదా, దేశాలు పారిపోయిన వాళ్ళు కదా, కొన్ని లక్షల మందిని చంపాడు కదా వాడు. మీరు చూశారు కదా, ఆ అనుభవం మీకుంది కదా. మరి అట్లా అంత దుర్మార్గం చేయకూడదు అనేటువంటి మీరు మీ కష్టాల నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి? అటువంటి కష్టాలు ఎవరికి రావద్దని. కానీ మావాడు హిట్లరు మా మీద అన్యాయం చేస్తున్నాయి, మీరు పాపము ఈ పాలెస్టీనియా మీద పడి అక్కడ పోయి మీరు ఆక్యుపై చేసుకోవడమే తప్పు. అసలు అక్కడ తెచ్చి మీరు రెండో ప్రపంచ యుద్ధంలో మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. అదే అమెరికా వాడు, ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో ఇరాను, ఇరాకు అక్కడంతా ఆయిల్ రిచ్, విపరీతమైనటువంటి అక్కడ సంపద ఉంది. ఆ ఆయిల్ మీద వీళ్ళకు కళ్ళు, ఈ మొత్తం ఇరాను, ఇరాకు, సిరియా వీళ్ళ మీద జరిగే గందరగోళం అంతా, ఆ ఇస్లామిక్ దేశాల్లో జరిగే గందరగోళం అంతా అమెరికా దాంట్లో ప్రధానమైన పాత్ర ఉంది. అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్ అక్కడ అంటే అక్కడ ఆయిల్ ఉంది, వాడికి ఆయిల్ కావాలి. ఆయిల్ లేకుండా వాళ్ళ ప్రపంచం నడిచేట్లేదు. కానీ ఆయిల్ కావాలి కనుక ఒకరి మీద యుద్ధాలు చేయించామని చేయగలిగాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇజ్రాయిల్ ఉంది, ఇజ్రాయిల్ను అక్కడ వాడికి ఇజ్రాయిల్ అనే దేశం అక్కడ కావాలి. అది సెంట్రల్ ఏషియాలో క్రిటికల్ పాయింట్ అది. కనుక పాకిస్తాన్ మీద కూడా ఇప్పుడు చాలా స్నేహంగా ఉన్నారు. ఇక్కడ పాకిస్తాన్ చాలా స్ట్రాటజిక్ పాయింట్. ఒకవేళ సెంట్రల్ ఏషియా మీద మొత్తము ఆయిల్ రిచ్ కంట్రీస్ మీద చేయాలంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రకారం అది స్ట్రాటజిక్ పాయింట్. కనుక వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ స్వప్రయోజనము. అమెరికాకు ఆయిల్ కావాలి, ఆయిల్ ఎక్కడుంటే అక్కడ పోయి మేము యుద్ధం చేస్తాము, చేసి వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడానికి వీల్లేదు అంటున్నారు. సరే, మనం న్యూక్లియర్ వెపనే తప్పని మొదటి నుంచి మాలాంటి వాళ్ళం అసలు న్యూక్లియర్ వెపన్ ఫస్ట్ కనుక్కోవడమే తప్పని ఐన్స్టీన్ బాధపడ్డాడు. ఐన్స్టీన్ చాలా బాధపడుతూ చనిపోయాడు. అయ్యో, ఈ ఆటం డిస్కవరీకి నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను. నిజానికి అమెరికా ఆటం బాంబు తయారు చేయాలి అని చెప్పిన వాళ్ళలో ఐన్స్టీన్ ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే హిట్లర్ దగ్గర ఆటం బాంబు ఉందని వీళ్ళు అనుకున్నారు. వాడి దగ్గర ఆటం ఉంది, డిటరెన్స్ కావాలి కనుక రూజ్వెల్ట్ అమెరికన్ అధ్యక్షుడికి మీరు చేయండి, వాడు కనీసం దానికి భయపడిన వాడు ఆటం బాంబు వేయడు అని అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళకి తెలిసిన వాడి దగ్గర లేదు ఆటం బాంబు. లేదన్నప్పుడు వెళ్ళి అమెరికన్ అధ్యక్షుడు చెప్పాడు, ఆపండి, అసలు ఇది చాలా ప్రమాదకరమైంది అంటే ఆపకుండా న్యూక్లియర్ వెపన్ తయారు చేశారు. ఏది హిట్లర్ చేస్తాం అనుకున్నాడో వీడు అమెరికా వాడు జపాన్ మీద వేనే వేసాడు. కనుక ఈ న్యూక్లియర్ వెపన్స్ పూర్తిగా వద్దు అనే దగ్గర నుంచి వచ్చి కొందరి దగ్గర వద్దు, కొందరి దగ్గర ఉండాలి అనేది అవుతుందో ఇది నైతికంగా ఎట్లా అసలు సమర్థనీయమనిపిస్తుంది. నీవేమో ఆటం బాంబు పెట్టుకుంటావు, న్యూక్లియర్ వెపన్స్, వాడి దగ్గర వద్దంటావు. నా దగ్గర కూడా నేను కూడా మేము వదులుకుంటాము, మొత్తంగా నాన్ ప్రొలిఫరేషన్ చేసేసి డిజార్మమెంట్ చేసేసి ఏ దేశంలో కూడా న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అని
మీ దేశం ఎందుకు మీరు ఉత్పత్తి మేమే వదులుకుందాం అనుకుంటున్నామని అది ఒక నైతికంగా చారిత్రకంగా మానవత దృష్ట్యా అది మానవ సమాజం నాగరికతకు ఒక అడ్వాన్స్డ్. ఒకవేళ మీరు ఎవరి దగ్గర న్యూక్లియర్ మా దగ్గర మేము కూడా ఉన్నది కూడా వదులుకుంటామని. కానీ మా దగ్గర ఇంకా చేసి ఉన్నదంటే ఇంకా వెపన్స్ మర్నాడు రోజు ప్రొడ్యూస్ చేస్తూ మీరు అక్కడ ఇరాను ఇరాక్ పోయి మీకు న్యూక్లియర్ వెపన్ లేదని చెప్పడానికి నైతికమైన అధికారం వీళ్ళకు ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ వాడు బలం ఉంది కనుక వాడు ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు అక్కడ న్యూక్లియర్ వెపన్ చోట బొంబార్డింగ్ చేశారు. న్యూక్లియర్ వెపన్కు సహకరించే లేదా అది కనుక్కున్న లేదా దాన్ని ముందుకు తీసుకెళ్ళి సైంటిస్ట్ బోల్డమ్ది 11-12 మంది సైంటిస్టును చంపారు. అంటే సైంటిస్ట్ చంపడం ఏంటి అసలు? అంటే ఇది ఇంకా హద్దు అంతు లేదు. ఆటం బాంబు చేయకూడదు, ఉన్న న్యూక్లియర్ ఆ సైట్స్ను వాడు పోయి బొంబార్డ్ చేశాడు. రేపైనా ప్రొడ్యూస్ చేసే దానికి సహకరించే సైంటిస్ట్ కూడా చంపారు. అంటే ఎక్కడి దాకా ప్రపంచం పోతున్నది అనేది ఏదైతుందో. కానీ మొత్తము రాజకీయాలు ఇవాళ అవి దేని చుట్టూ తిరుగుతున్నాయంటే వనరులు, ఆర్థికాభివృద్ధి, సంపద, చెట్లు, మనుషులు, దేశాలు ఏవి అడ్డం వచ్చినా ఇవాళ మొత్తంగా ప్రపంచంలో ఎవరైతే పవర్లు ఉన్నారో, ఎవరు అధికారులు ఉన్నారో ఆ అధికారులు ఉండేవాళ్ళు కార్పొరేటు వ్యవస్థకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నారు కనుక కార్పొరేట్నే వాళ్ళకు సేవ చేస్తున్నారు. కానీ ఆ సాధారణమైన ప్రజల జీవితం ఏమిటి? యుద్ధంలో అయ్యో మనుషులు చనిపోతున్నారు కదా అనే మానవత్వం లేకుండా అమానవీయంగా అమానుషంగా మారడం అనేది ఈ ఆర్థిక అభివృద్ధిలోనే అది అంతర్గతంగా దాని స్వభావంలోనే ఎక్కడో ఒక అమానుషమైనటువంటి స్వభావం ఉంది దాన్ని. అందుకని వాళ్ళు మీరు ఇజ్రాయెల్లో కానీ ఇరాక్ కానీ ఇరాన్ కానీ అక్కడ జరుగుతున్న యుద్ధ ఏదైతుందో ఏదైతే దారుణంగా మానవ హననం జరుగుతుందో ఇది ఈ దశ నుంచి మానవ సమాజం బయటికి పడి మళ్ళీ ఒకసారి మానవీయంగా మానవీయ విలువలు ఒక మానవీయ సమాజం కావాలి అనేటువంటి ఒక స్వప్నము తిరిగి వస్తుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మనుషులు కొంతకాలం చంపుతుంటారు. ఒక దశ వచ్చిన తర్వాత ఎట్లయితే అశోకుడు యుద్ధం చేసి కళింగా అయ్యో ఈ యుద్ధం ఎంతమంది చనిపోయారు, ఇది ఎంత పొరపాటు అయింది అని ఆయన శాంతి కావాలని కోరుకున్నాడు. అటువంటి దశ ఏదో ఒకటి రావచ్చు. వచ్చే ఈ సమాజము కొంత తప్పుకొని కొంచెం నాగరికత లేదా మొత్తం మానవ సమాజం ఏమవుతుంది అనేటువంటి అంటే మానవ సమాజం ఏం కాబోతున్నది, మానవ జాతి అసలు ఈ ప్లానెట్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక ప్రధానమైన మౌలికమైన ప్రశ్నే వాళ్ళ చరిత్ర ఎదుర్కొంటుంది. ఇక మనము మానవీయ సమాజం కావాలని మన వరకు మనం విశ్వసించి ఆ మేరకు మనం పనిచేయాలి. అలాంటి మాలాంటి వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేద్దాము, ఎంత చెప్పగలిగితే అంత చెప్తున్నాం అనే ప్రయత్నం మనం చేస్తున్నాం. సఫలమవుతామా కాదా అని అది ఆలోచన మొదలు పెడితే మన పనే జరగదు. సఫలం అవుతామని అనుకోవాలి, పని చేయాలి. కాకపోతే మానవ విషాదం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.